ఏం చెప్తారు మేడం? చాలా పెద్ద ఆరోపణ వస్తుంది మీ పార్టీ అధ్యక్షురాలిపైన. ఇక్కడ 2 సార్లు పొత్తు, 2 సార్లు బీజేపీకి వెన్నుపోటు, మోడీ గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం, ఇంత చేసిన తర్వాత ఎన్నికల తర్వాత మళ్ళీ వదిలేసుకోవడం. గెలిచిన 2 సార్లు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే టీడీపీ గెలిచింది. గెలిచిన 2 సార్లు కూడా మళ్ళీ బీజేపీని తిట్టడం, వాళ్ళని దూరం పెట్టడం చేసింది. వెన్నుపోటు పొడిచింది. అవసరానికి తగినట్టు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారు, వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు. ఇవన్నీ జరుగుతూ పోతుంది. ఇంత తెలిసిన తర్వాత కూడా మనం కలిసి వెళ్ళాలి అని కొందరు నాయకులు చెప్పడాన్ని ఏమంటారు? హలో వినేష్ గారు, వినిపిస్తోందా? వినేష్ గారు, నా వాయిస్ ఈశ్వర్ గారు, నాకు వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి చెప్తారా? ఇప్పుడు నా వాయిస్ రీచ్ కావట్లేదా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మీ పార్టీ అధ్యక్షురాలి పైన చాలా పెద్ద ఆరోపణ వినిపిస్తోంది. ఆమె ఒక కోవర్టు అని. రెండోది, పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే టీడీపీతో పొత్తు అంటున్నారు. మూడో అంశం కూడా చెప్తాను. 2 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 2 సార్లు వెన్నుపోటు పొడిచారు, బయటకు వచ్చారు. 2 సార్లు బీజేపీతో ఉన్నప్పుడే ఆయన అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మోడీ గారిని అన్ని తిట్టి, ఇంత దూషించి, పర్సనల్ గా వెళ్ళిపోయి ఆయన కుటుంబం పైన కూడా కామెంట్స్ చేసి ఇన్ని రకాలుగా దూషించిన తర్వాత ఓ 4, 5, 10 మందో ఎలా అంటారు మేడం కలిసి వెళ్తే బాగుంటుందని? పోనీ అనేవాళ్ళు ఎవరు? మీ పార్టీలో అంటున్న వాళ్ళు ఎవరు? అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఈశ్వర్ గారు, నేను ఈ డిస్కషన్ అంతా విన్నాను. అంటే మీరు అసలు భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక చిన్న ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ చెప్తాను. అరేబియన్ సీలో మన విమానాన్ని, ఇప్పుడు మీరు చాలా సార్లు వినే ఉంటారు, రెడ్ సీలో చాలా విమానాలని హైజాక్ చేస్తున్నారు హౌతీ ఉగ్రవాదులు. మన విమానంని కూడా సొమాలియాలో హైజాక్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఐఎన్ఎస్ చెన్నై నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అక్కడ నుంచి నేవీ క్యారియర్ వెళ్ళి మన వాళ్ళు రెస్క్యూ మిషన్ చేస్తున్నారంట. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా వాళ్ళ షిప్పుని కాపాడుకోలేకపోయింది, వాళ్ళని చంపేశారు, కానీ మన మంది 15 సోల్జర్స్ సేఫ్. అంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ అరేబియన్ సీలో ఏం జరుగుతుందో తెలుసు, దాన్ని ముందే ఇంటర్సెప్ట్ చేయడానికి అక్కడ మనం ఒక ఐఎన్ఎస్ చెన్నైని పెట్టామని తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలియలేదనే స్టేట్ లో మీరు ఊహించుకుంటున్నారంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను అదే చెప్తున్నాను. 1982లో కాదు ఇది. లేదు, నేను ఏం చెప్తున్నానంటే ఆ అపోహల నుంచి మీరు బయటకు రండి. ఒక మీడియా ఎట్లాంటి మాటలు రాసింది, ఒక మీడియా ఎట్లాంటి పర్సెప్షన్ అయితే క్రియేట్ చేస్తుందో, ఇంకో మీడియా కూడా అరే అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఆ వర్గం, ఈ వర్గం, ఆ భారతీయ జనతా పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ. అరే ఐ కమ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అండి, నాకు తెలుసు, నేను చూస్తున్నాను. ఇప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇట్ ఇస్ స్ట్రాంగెస్ట్. 1982లో ఏర్పడినప్పటికీ కూడా అంతకుముందు మోడీ గారిని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వను, బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశాను, ఇన్ని మాట్లాడిన చంద్రబాబు మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నప్పుడు కాదు మేడం, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత మీకే వెన్నుపోటు పొడిచారు కదా. ఈ అరేబియన్ సీలో ఏం జరుగుతుందో తెలుసుకున్న మీరు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోయారు మేడం? ఈ రోజు మాకు మీకు పొత్తు ఉందా? మీరు ఈ రోజు పొత్తు ఉందా? నేను అంతకుముందు పొత్తు గురించి మాట్లాడతాను. రెండో పొత్తు గురించి, మొదటి పొత్తు కాదు, రెండో పొత్తు గురించి. అయిపోయిన ఇష్యూ ఈ రోజు విషయం మాట్లాడండి ఈశ్వర్ గారు. మీరు అన్న మాటనే అగ్రి అవుదాం, పొత్తు ఇప్పుడు లేదు కదా. మీరు అన్న మాటనే అగ్రి అవుదాం, పొత్తు ఇప్పుడు లేదు కదా అనే మాటనే అగ్రి అవుదాం. మరి మీతో ఎవరైతే పొత్తులో ఉన్న పార్టీ తెలుగుదేశంతో సీట్లు పంచుకోవడానికి, తెలుగుదేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వెళ్ళినప్పుడు, తెలుగుదేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరిస్తున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఏమైంది? ఏపీ భారతీయ జనతా పార్టీ కేంద్ర బీజేపీకి అరేబియా సముద్రంలో ఏం జరుగుతుంది, లేదంటే పక్కన అండమాన్ దీవుల్లో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఎవరితో ఏం పని చేస్తుందో తెలియట్లేదా? తెలిసి కూడా వదిలేశారు. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, వినండి. మరి మీరందరూ నిజంగా మీకు మోడీ గారు అంటే అత్యంత గౌరవం ఉండి, అమిత్ షా గారు అంటే అత్యంత గౌరవం ఉన్నప్పుడు మీరందరూ ఏకవాక్య తీర్మానం చేసి మనకు సీట్లు వద్దు, ఓట్లు అవసరం లేదు, మనం కేంద్రంలో అధికారంలోకి వస్తాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా నష్టం లేదు, కానీ చంద్రబాబు నాయుడు అనేది మాత్రం పొత్తు పెట్టుకోవద్దు, మోడీ గారి భార్యను తిట్టాడు, అసెంబ్లీ సాక్షిగా తిట్టించాడు, బాలకృష్ణతో తిట్టించాడు, ఇట్లాంటి వాళ్ళతో మనం పొత్తు వద్దు అని ఏకవాక్య తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు చెప్పండి. అయిపోయిందా మీరు చెప్పడం? నేను విన్నాను. వెంకటరెడ్డి గారు, మా మీటింగ్ లో ఏం తీర్మానాలు చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు. చాలా క్లియర్ కట్ గా కాదు నేను చెప్పేది వినండి. మీరు చెప్పేది విన్నాను. మీరు ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి మాటికి చెప్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, చాలా క్లియర్ కట్ గా మాకు చెప్పారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ప్రయోజనం కలిగేటట్లు, ఆంధ్రప్రదేశ్ లో ప్రయోజనం కలిగేటట్లు శివప్రకాష్ గారు నేను చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది.
అన్ని ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ స్థానాలకు కూడా మనము పని చేసుకుంటూ వెళ్ళాలి, అక్కడ క్యాండిడేట్లను సిద్ధం చేసుకోండి, ఒక అభిప్రాయాలు తీసుకున్నారు, దాని గురించి త్వరలో చెప్తాం మేము. అరే ఎవరితో పొత్తులో ఉండాలి, ఎవరితో పొత్తులో ఉండద్దు అని. అండ్ మాటికి మీరు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ లాగానో లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయనో చెప్తారు. నేను రివర్స్ క్వశ్చన్ వేశాను అనుకోండి, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఎవరైతే మంత్రులు, వెంకటరెడ్డి గారు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీనే నాకు తెలుసు, నేను భారతీయ జనతా పార్టీలో చెబుతాం, ఏం ప్రాబ్లం లేదు. సిన్సియర్గా నేను పేర్లు కూడా తీసుకోను. మీ పార్టీలో ముఖ్యమంత్రిని ఘోరంగా తిట్టి అట్లా అర్ధరాత్రి వస్తే భయపడతారు, ఇంకా నేను ఆ మాటలు కూడా చెప్పదలుచుకోలేదు. అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులు. మరి ఎందుకు చేర్చుకున్నారు మీరు? సో మీరు ఈ డిస్కషన్ వద్దు. ఇంకొకటి, మీరు ఫ్యామిలీ ఇష్యూ మాటికి తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఇట్లా మాట్లాడమంటారా? 2 కాంగ్రెస్లు ఉంటాయి, ఒకటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో అని. అంటే ఎట్లా చెప్తారు మీరు? మా పార్టీ నుంచి ఎవరన్నా ఒక మాట వినండి. ఫ్యామిలీ విషయాలని దయచేసి నాయకులు అటు ఇటు జంప్ అవుతుంటారు. మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఒక్క మాట రాజ్యసభ మెంబర్స్ మీ పార్టీలోకి వచ్చిన మొన్న మీ ఢిల్లీలో వినోద్ రెడ్డి గారు ఒరిజినల్ బీజేపీ అని మేము నమ్ముతున్నాం. ఒక్క మాట, వినోద్ రెడ్డి గారు ఒరిజినల్ బీజేపీ అని మేము నమ్ముతున్నాం. మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు కాదా? చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు బంధువులు అయితే, అంటే ఇప్పుడు షర్మిల గారు ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పార్టీగా విలీనం కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ వినండి అమ్మా, వినండి. వినోద్ రెడ్డి గారు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీరు క్వశ్చన్ అడిగారు, నేను చెప్తా. మీరు ఏకవాక్య తీర్మానం ఎందుకు చేయలేదు అంటే మేము చేసాం లేదు మీకు తెలుసా అన్నారు. చేసామని చెప్పాలి. ఈ రోజు పత్రికల్లో వచ్చిన అన్ని వార్తల్లో మీకు డైరెక్ట్ గా అడిగారు. మీ దగ్గరే 2 పార్టీలు ఉన్నాయి, వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్సీపీ. మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం. మా దగ్గర 2 పార్టీలు లేవు, మా దగ్గర ఉంది ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2011లో ఏర్పడినటువంటి మా పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇక్కడ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఏ రాజకీయ పార్టీతో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానే పొత్తులు లేవు. సో షర్మిల గారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలు, ఆమె సపరేట్ గా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. దానికి మాకు సంబంధం లేదు. ఆమె కూడా ఆ రోజు క్లియర్ గా చెప్పారు, నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణలో రాజన్ రాజ్యం అది చెప్పుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి నాకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు ఆమె దీనికి వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పడం కాదు, ఆవిడ నోట్లో మాటలు. అండమాన్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే విధంగా ఒకటే అండమాన్ అయినా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైంది. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైంది, అది తెలంగాణ పార్టీ అని చెప్పారు. ఒక్క నిమిషం ఇక్కడ పురంధేశ్వరి గారిని మీరు ఇట్లా అక్కడికే వస్తుంది. ఒక్క సెకండ్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఏమంటారు? మీరు ఆన్సర్ చేయండి మేడం. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్టీపీ అనేది తెలంగాణ పార్టీ, అది కాంగ్రెస్ లో చెప్పట్లేదు ఈశ్వర్ గారు. కాదు మేడం, వినండి వాళ్ళు చెప్పి మీకు తెలుసు కదా, వైఎస్ఆర్ తెలంగాణ దాని పేరే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ మద్దతిస్తున్నాం అని చెప్పారు. కాంగ్రెస్ లో వెళ్ళి విలీనం అయ్యారు. దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం. సరిపోయింది కదా, కుటుంబంలోనే అన్నారు కదా. ఒక్క నిమిషం మేడం, మీరు పూర్తిగా వినాలి, దయచేసి వినాలి.